రాష్ట్రాల్లో సాగయ్యే దీర్ఘకాలిక వాణిజ్య పంటల్లో చెరకు ప్రధానమైంది. 10 నుంచి 12 నెలల్లో చేతికొచ్చే ఈ పంటలో వివిధ ప్రాంతాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అనేక రకాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ముఖ్యంగా ఈ పంట విస్తీర్ణం అధికంగా ఉన్నా ఆశించినంత దిగుబడుల్ని పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో అధిక దిగుబడుల కోసం చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి చిన్నమనాయుడు. చెరకు సాగులో ఆధునిక సాంకేతికత దినదినాభివృద్ధి చెందుతూ ఉండడంతో మున్ముందు ఈ పంట భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కూలీల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని అధిగమించేందుకు యాంత్రీకరణ విధానాలను రైతులకు పరిచయం చేస్తున్నారు. దీంతో పాటు అధిక దిగుబడినిచ్చే రకాలపై జరుగుతున్న విస్తృత పరిశోధనలతో అనేక నూతన రకాలు రూపొందడంతో సాగులో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా జనవరి నుంచి మార్చి వరకు చెరకు నాటుతారు. రాయలసీమ ప్రాంతాల్లో జనవరి నుంచి ఫిబ్రవరిలో నాటుతారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఆలస్యంగా నాటుకునేవారు మార్చి నుంచి మే వరకు చెరకును నాటుకోవచ్చు. ఆయా ప్రాంతాల వాతావరణం, భూమి స్థితిగతులకు అనుగుణంగా అధిక దిగుబడినిచ్చే రకాల ఎంపికతో పాటు చీడపీడలు తట్టుకునే గుణాలను బేరీజు వేసుకుని సాగులో ముందడుగు వేస్తే చెరకు సాగులో మున్ముందు సమస్యలను సులభంగా అధిగమించవచ్చని సూచిస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి చిన్నమనాయుడు. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రకాలు మనకి రకరకాలుగా మనకి స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలు అనేవి మనకి ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఇప్పటికే కొన్ని సిఫార్సు జరగడం జరుగుతుంది. కాబట్టి రకాల ఎంపిక మీద కన్నాను యాజమాన్య పద్ధతుల మీద కూడా రైతు సోదరులు ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇందులో చూసుకుంటే కనుక మనం వేసేటువంటి పద్ధతులు, నాటే పద్ధతులు మనకి 2-3 రకాలుగా కూడా వేసుకునే అవకాశం ఉంది. మనకు సాధారణంగా అయితే రైతు సోదరులు ఇక్కడ 2.5-3 అడుగుల దూరంలో వరుసకి వచ్చే విధంగా మరి వేయటం జరుగుతూ ఉంటుంది. అదే మనం నరికి కోత యంత్రంతో గనక మనం చేయాలనుకుంటే కనీసం 4 అడుగుల దూరంలో వరుసకి ఉంటే తప్పిస్తే ఆ యంత్ర పరికరం చక్కగా పనిచేయదు. దీంట్లో కూడా ఒక ఏకసాలు పద్ధతి, అలాగే జంటసాలు పద్ధతిని కూడా ఇప్పుడు రైతు సోదరులు అవలంబించడం జరుగుతుంది. మన ఏకసాలు పద్ధతి అంటే మనకి కూలీలతో గనక మనం నరికివేత చూసుకోవాలనుకుంటే కనీసం 2.5 నుంచి 3 అడుగులు వరుసకి ఉండే విధంగా బోధులు తయారు చేసుకొని, రెక్కనాగలతో బోధులు తయారు చేసుకొని మనం 3 కళ్ళ ముచ్చులు నాటుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా మనం కోత యంత్రంతో చేయాలనుకుంటే వరుసకి మధ్యన 4 అడుగుల దూరం అంటే 120 సెంటీమీటర్లు ఉండే విధంగా నాగలతో బోధులు కానీ కాలువలు చేసుకొని అందులో మనం 3 కళ్ళ ముచ్చులు నాటుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ 3 అడుగుల దూరంలో వేసుకుంటే కనుక మనకు సుమారుగా ఎకరానికి 16,000 3 కళ్ళ ముచ్చులు అనేవి పట్టడం జరుగుతుంది. అంటే 4 టన్నుల విత్తనం అనేది అవసరం వస్తుంది. అదే 4 అడుగుల దూరంలో గనక లోత్చాలు పద్ధతిలో గనక చేసుకుంటే కనుక మనకి 3 టన్నుల విత్తనం సరిపోతుంది. కాబట్టి రైతు సోదరులు ముందుగానే విత్తన మోతాదు, వేసేటువంటి దూరాన్ని కూడా మరి రైతు సోదరులు నిర్ణయించుకొని మనం చెరుకు సాగు చేయాల్సిన అవసరం ఉంది. పొలం తయారీ అనేది చూసుకుంటే కనుక వీలైనంత వరకు ముందుగా కల్టివేటర్తో ఒకసారి చేయడం, తర్వాత ఎంబీ ప్లవ్ రెక్కనాగలతో ఒకసారి చేసి బాగా తిరగదోయాలంటే 1 అడుగు లోతు వరకు ఉన్న మట్టిని తిరగదోసే విధంగా రెక్కనాగలతో ముందు దున్ని తర్వాత కల్టివేటర్ వేసి తర్వాత కనుక రొటావేటర్తో కనుక మనం చివరి దుక్కి కనుక చేసుకుంటే పొలం చాలా వరకు 1 అడుగు లోతు వరకు కూడా గుల్లబారి మొక్క పెరుగుదలకు కానీ వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి పొలం తయారీలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మన రైతు సోదరులకు కూడా మనం సూచించడం జరుగుతుంది. నాటేటప్పుడే లోతు చాలల్లో నాటమని చెప్పేసి రైతులకి సిఫార్సు చేయడం జరుగుతుంది. కనీసం 20 సెంటీమీటర్ల నుంచి 30 సెంటీమీటర్ల లోతు కాలువలు చేసుకొని లోతు చాలల్లో మీరు ఎప్పుడైతే నాటుతారో పిలక పెట్టడం కూడా చాలా బాగానే ఉంటుంది. అదేవిధంగా నాటేటప్పుడు మనకి విత్తన ఎంపిక చూసుకుంటే కనుక కనీసం 6 నెలలు పైబడి నుంచి 7 నెలలు వయసున్నటువంటి మొక్క తోటల నుంచి విత్తనాన్ని సేకరించుకుంటే కనుక అక్కడ మొలక శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. కింద ఉన్నట్టు మొదలు మొక్క తీసేసి చిగురు కూడా తీసి మధ్యలో ఉన్నటువంటి మొక్కలను మాత్రమే మనం విత్తనం కోసం ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా ఆ విత్తనం తాలూకా కళ్ళు అంటాం, ఏవైతే బడ్స్ అంటాం ఆ కళ్ళు కూడా యాక్టివ్గా ఉన్నట్టు చూసుకొని అలాంటి దాన్ని మాత్రమే విత్తనానికి ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా గడ్డి దుబ్బు తెగులు కానీ ఇతర వైరస్ తెగులు కానీ లేదా పొలుసు పురుగు ఆశించిన పొలాల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ విత్తనానికి మనం తీసుకోకూడదు. ఆరోగ్యకరమైనటువంటి తోటల నుంచి మొత్తం విత్తనం తీసుకొని దాన్ని మనం 3 కళ్ళ ముచ్చులుగా తయారు చేసుకొని మనం ప్రధాన పొలంలో నాటుకుంటే కనుక ఆరోగ్యంగా మొక్క పెరగడానికి అవకాశం ఉంటుంది. చెరకును ఆశించే శిలీంధ్ర తెగుళ్లను అరికట్టేందుకు విత్తన శుద్ధి తప్పకుండా చేయాలి.
చెరకును నాటిన తర్వాత వచ్చే కలుపును అరికట్టే చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా పంట దిగుబడుల విషయంలో ఎరువుల పాత్ర చాలా ముఖ్యమైంది. సిఫార్సు సమయంలో ఎరువులను వాడితే అధిక దిగుబడులను పొందవచ్చని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. అదేవిధంగా ఈ శిలీంధ్ర తెగుళ్ళు కూడా వస్తుంటాయి మనకి. గడ్డి తెగులు కానీ, కాటుకు తెగులు కానీ, ఇతర శిలీంధ్ర తెగులు రాకుండా విత్తనాన్ని ఈ 3 కళ్ళ ముచ్చెల్ని పొలంలో నాటే ముందునే తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికోసం శిలీంధ్ర మందులు అయితే కనుక మనం కార్బనిజం మందుని 150 గ్రాములు 300 లీటర్ల నీటిలో కలిపి ఏవైతే మనం 3 కళ్ళ ముచ్చెలు కటింగ్ చేసుకొని తయారు చేసుకున్న 3 కళ్ళ ముచ్చెల్ని ఆ నీటిలో కనుక మనం 30 నిమిషాల పాటు నానబెట్టి తర్వాత కనుక మనం నాటుకుంటే శిలీంధ్ర తెగుళ్ళు ఆశించకుండా ఉంటాయి. అదేవిధంగా మనకి ఈ షుగర్ ఫ్యాక్టరీలు కూడా ఈ మధ్య కాలంలో వేడి నీటి ట్రీట్మెంట్ కూడా మనకి సిఫార్సు చేయడం, వారు కూడా అవలంబించడం జరుగుతుంది. దీనికి ఏంటంటే సుమారు 54 డిగ్రీల వరకు మరిగించినటువంటి తేమతో కూడిన స్టీమ్ ట్రీట్మెంట్ అంటాము. ఉష్ణోగ్రత వద్ద కన్నా 3 కళ్ళ ముచ్చెలను కనుక మనం 15 నుంచి 30 నిమిషాల పాటు వేడి తేమ తగిలేటట్టు ఉంచుతుంటే కనుక మనకి శిలీంధ్ర సిద్ధ బీజాలన్నీ కూడా చనిపోతాయి. కాబట్టి ఈ విత్తన శుద్ధిని కూడా తప్పనిసరిగా పాటిస్తేనే ఆరోగ్యకరమైన చెరుకు తోటలని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ చెరుకులో ఈ ఎరువుల యాజమాన్యం కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం. దీన్ని కనుక దృష్టిలో పెట్టుకుంటే మనకి ఒక ఎకరా కనుక చెరుకు కనుక వేయాలనుకుంటే ఉత్తర కోస్తా జిల్లాలకి మనం ఏంటంటే 100 కేజీల నత్రజని యూరియా రూపంలో వేసుకోమని సిఫార్సు చేస్తున్నాము. అదేవిధంగా 250 కిలోలు అంటే 5 బస్తాల వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేయమని సిఫార్సు చేస్తున్నాము. కనీసం 80 నుంచి 100 కేజీల వరకు కూడా ఈ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో వేయమని చెప్పేసి సిఫార్సు చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే 5 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని చివరి దుక్కులోనే బోధులు కాలువలు తయారు చేసుకునే ముందు చివరి దుక్కులోనే ఈ భాస్వరం ఎరువులు వేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ పొటాష్ ఎరువుని సగభాగాన్ని చివరి దుక్కులోనే వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే నత్రజని ఎరువుని మొదటి దుక్కులో కాకుండా పంట వేసిన తర్వాత 45 రోజులకి సగభాగం, అదేవిధంగా 90 రోజులకి సగభాగం కనుక వేసుకుంటే మనకి ఈ మొక్క తోటల్లో తోట ఆరోగ్యంగా పెరగడానికి ఎరువులు సరిపోతాయి. కాబట్టి ఎరువుల యాజమాన్యంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ చెరుకు తోటల్లో కలుపు సమస్య కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వేసేటప్పుడే మన కలుపు యాజమాన్యం మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. విత్తన ముచ్చెల్ని పొలంలో నాటిన తర్వాత అదే రోజు లేదంటే ఒక 2 రోజుల లోపునే మనకు అట్రాజిన్ అనేటువంటి మందుని 2 కిలోలు ఒక ఎకరానికి 450 లీటర్ల నీటిలో కలిపి మనం కనుక పొలమంతా బాగా తడిచేటట్టు కనుక పిచికారి చేసుకుంటే పంట తొలి దశలో వచ్చేటువంటి కలుపు సమస్య అంతా కూడా చాలా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు కలుపు యాజమాన్యంలో భాగంగా ఈ కలుపు మందుని కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. తదుపరి మరలా మనకి 40, 30, 50 రోజుల మధ్యలో కనుక ఈ కలుపు సమస్య గడ్డి జాతులు కానీ కూర జాతులు కనుక ఉంటే అక్కడ మనం మెట్రిబిజన్ అనేటువంటి కలుపు మందు ఎకరానికి 400 గ్రాములు, అలావిధంగా 2,4-D సోడియం సాల్ట్ అనే మందుని ఎకరానికి 800 గ్రాములు, ఈ 2 మందులను కూడా ఒక 400 లీటర్ నీటిలో కలిపి మనం వరుసల మధ్యలో కనుక పిచికారి చేసుకుంటే 40-50 రోజుల తర్వాత వచ్చేటువంటి కలుపును కూడా మనం సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ కలుపు యాజమాన్యం మీద కూడా రైతు సోదరులు తప్పనిసరిగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. రబీ సీజన్లో రైతులు పండించే వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది నువ్వు. ఆదాయం కూడా బాగుండడంతో ఏటికాయేడు పంట సాగు గణనీయంగా పెరుగుతోంది. ఖరీఫ్ పంటకు పెట్టిన పెట్టుబడులు పొందేందుకు వీలుగా రబీలో నువ్వు పంటను రైతులు వేస్తున్నారు. అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు నువ్వు పంటలో చీడపీడల ఉధృతికి కారణమవుతున్నాయి. వీటిని సకాలంలో నివారించాలని రైతులకు సూచిస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. నువ్వు అధిక ఉష్ణోగ్రతల్లో బాగా పెరిగే పంట. వేసవిలో పండిన నువ్వులో విత్తన నాణ్యత అధికంగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా నువ్వులకు 10,000 పైనే ధర పలుకుతున్నాయి. ఎకరాకు 4 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉండటంతో వేసవిలో చాలా మంది రైతులు నువ్వు సాగు చేపట్టారు. అయితే యాసంగిలో వేసిన నువ్వు పంట కొన్ని చోట్ల శాకీయ దశలో ఉండగా మరికొన్ని చోట్ల పూత దశలో ఉంది. అయితే ఈ సమయంలో పంట నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. శాకీయ దశలో ఉన్న పంటకు చీడపీడలు ఆశించే అవకాశముంది. వీటి నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులను రైతులకు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. యాసంగి పంటగా రైతులు ఈ నువ్వు పంటను ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. అదేవిధంగా పత్తి తర్వాత కూడా ఈ మధ్య కాలంలో ఈ నువ్వు పంటను మరి నూనె గింజ పంటగా రైతులు పండిస్తూ ఉన్నారు. సుమారుగా ఫిబ్రవరి మాసంలో వేసిన నువ్వు పంట మరి సుమారుగా నెల రోజుల దశలో ఉండి
అంటే శాఖీయ దశలో ఉంది. మరి ఈ శాఖీయ దశ నుంచి ఆ కాయ దశ వరకు మరి చీడపీడలు ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మరి ప్రస్తుత పరిస్థితులలో ఈ నువ్వు పంటల్లో ఈ పేనుబంక సమస్య అక్కడక్కడ కనబడడం అనేది జరుగుతూ ఉంది. ఈ పేనుబంక ఆశించినట్లయితే గుంపులు గుంపులుగా ఆకు కింది భాగంలో ఉండి అదేవిధంగా పసుపు రంగులో అదేవిధంగా నలుపు రంగులో ఉంటాయి. కిరణజన్య సంయోగక్రియ దెబ్బతీసి తద్వారా మరి ఆకులను కానీ మొక్కను నల్లగా మార్చి గిడసబారేటట్లు చేస్తుంది. కాబట్టి పేనుబంక నివారణకి ఈ యొక్క ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఎస్టామిప్రిడ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ప్రాథమికంగా వచ్చే పేనుబంకను నివారించుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితులలో ఉష్ణోగ్రతలు మరి ఈ మార్చి మాసంలో ఏప్రిల్ మాసంలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మరి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెల్లదోమ సమస్య తద్వారా వాటి ద్వారా వైరస్ తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటాయి. కాబట్టి మరి ఈ తెల్లదోమ నివారణకు కూడా ప్రాథమికంగా మరి ప్రతి ఒక్క రైతు పసుపు రంగు జిగురు అట్టాలు ఎకరానికి 10 చొప్పున అమర్చుకున్నట్లయితే ఈ పిచికారీ మందులు 2 సార్ల కంటే ఒకసారి చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉధృతిని బట్టి మరి తెల్లదోమ నివారణకి పిచికారీ మందులైనటువంటి ఈ డయాఫెన్థ్రాన్ 1.25 గ్రాములు లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే తెల్లదోమ ఉధృతిని కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే మరి నువ్వు పంటల్లో అప్పుడప్పుడు ఈ రసం పీల్చే పురుగులలో ఈ తామర పురుగు కూడా ఆశిస్తూ ఉంటుంది. తామర పురుగు ద్వారా కొంత వైరస్ తెగులు కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ తామర పురుగులకు ముందస్తు జాగ్రత్తగా ఈ యొక్క నీలిరంగు జిగురు అట్టాలు ఎకరానికి 10 చొప్పున అమర్చుకున్నట్లయితే ఆ పిచికారీ మందు తగ్గించుకోవచ్చు. మరి ఆ పిచికారీ మందులైనటువంటి ముఖ్యంగా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా స్పైనోటారం 0.9 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తామర పురుగును కూడా సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఇకపోతే మరి అన్నిటికంటే ప్రధానమైంది పచ్చదోమ ద్వారా వ్యాప్తి చెందే వెర్రి తెగులు. సో వెర్రి తెగులు అనేది వైరస్ సంబంధించిన తెగులు కాబట్టి పచ్చదోమ నివారించడానికి ముఖ్యంగా థయోమిథాగ్జమ్ 0.2 గ్రాములు లేదా ఇమిడాక్లోపిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోపాస్ 1.6 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఆ యొక్క పచ్చదోమను నివారించుకోవచ్చు. ఇకపోతే రసం పీల్చే పురుగులు కాకుండా ఈ యొక్క కాయదొలుచు పురుగు కూడా ఎక్కువగా మరి నువ్వు పంటను చాలా వరకు నష్టపరుస్తూ ఉంటుంది. ఈ కాయదొలుచు పురుగు అనేది ఆకు దశలో ఆకుముడత కూడా వ్యవహరిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఆకుముడత మరియు కాయదొలుచు పురుగుని మరి ఆకు దశలోనే నివారించినట్లయితే దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఈ ఆకుముడత మరియు కాయదొలుచు పురుగు నివారణకి లాంబ్డా సైలోత్రిన్ 1 మిల్లీలీటరు లేదా క్లోరాంథినిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగుని కూడా సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఇకపోతే నువ్వు పంటల్లో కోడు ఈగ కూడా మరి కాయ దశలో ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. మరి కోడు ఈగ ఆశించినట్లయితే కాయలోని గింజలు అంతా నల్లగా మారడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ గింజ యొక్క నాణ్యత దిగుబడి నాణ్యత తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఈ కాయ ఈగ నివారణకి ముఖ్యంగా ఈ ఇమిడాక్లోపిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా సల్ఫాక్సోఫ్లోర్ 0.75 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కోడు ఈగని కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే నువ్వు పంటలో కాయ తయారైనాక ఈ శనగ పచ్చ పురుగు కానీ పొగాకు లద్దె పురుగు కానీ ఎక్కువగా ఆశించడం అనేది జరగవచ్చు. మరి వీటి నివారణకి మరి పిచికారీ మందులైనటువంటి ముఖ్యంగా క్లోరాంథినిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లేదా నోవల్లురాన్ ప్లస్ ఎమామెక్టిన్ బెంజోయేట్ 1.6 మిల్లీలీటరు లేదా ఇండాక్సోకార్బ్ ప్లస్ నోవలురాన్ 1.6 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క శనగపచ్చ పురుగు అదేవిధంగా పొగాకు లద్దె పురుగుని కూడా సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఇకపోతే మరి ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నందున కొంత పోషకాల లోపాలు కూడా కనబడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాయ సైజు కాయ లోపల గింజల సైజు పెంచడానికి ముఖ్యంగా 13-0-45 లేదా 3-19 లేదా 3-20
లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఆ మొక్క పెరుగుదలకు ఉపయోగపడేటట్లు ఉంటుంది. ఇకపోతే అననుకూల వర్షాలు పడ్డప్పుడు, వడగండ్లు పడ్డప్పుడు ముఖ్యంగా ఈ యొక్క ఆకుమచ్చ తెగులు కానీ, కాండపు గుళ్ళు కానీ ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి నివారణకి ఈ యొక్క ప్రాపికొనజోల్ 1 మిల్లీలీటరు లేదా హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మరి తెగుళ్లను కూడా నివారించుకోవచ్చు. ఈ తెగుళ్ళ మందును ఎటువంటి పురుగు మందులతోనైనా కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా మరి నీటి వినియోగం కూడా చాలా ముఖ్యమైనది. కాబట్టి ముఖ్యంగా పూత దశకు ముందు, అదేవిధంగా కాయ తయారయ్యే దశలో నీటి ఎద్దడి లేకుండా కూడా రైతు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల నుంచి పంట కోత వరకు ఈ తగు జాగ్రత్తలు పాటించినట్లయితే మరి నువ్వు పంటలో అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. వ్యవసాయంపై మక్కువతో సాగు రంగంలో రాణిస్తున్నారు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు. వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు. సాంకేతికతను ఉపయోగించుకొని మెలకువలు నేర్చుకుంటూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఆర్కిడ్ పూలతో పాటు బంతి పూలు, చామంతి, లిల్లీ లాంటి ఇతర పూలను ఆరుబయట పెంపకం చేపట్టి మంచి లాభాలు గడిస్తున్నారు. ఇటీవల కాలంలో చదువుకున్న యువత వ్యవసాయంలో సత్తా చాటుతున్నారు. తమదైన స్టైల్లో సాగు చేస్తూ ఉత్తమ రైతులుగా నిలుస్తున్నారు. వినూత్న ఆలోచనలతో సాగు చేస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు. వ్యవసాయం చేయాలనే ఆసక్తితో సాగు వైపుగా మళ్లీ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ కోవకు చెందిన వారే నిజామాబాద్ జిల్లా ఆరుమూరు మండలం పిప్రి గ్రామానికి చెందిన యువ రైతు నవీన్. నవీన్ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం. చాలని జీతం వల్ల ఉద్యోగాన్ని వదిలేశాడు. అయితే నవీన్ తండ్రి వ్యవసాయం చేసేవారు. తండ్రికి తోడుగా వ్యవసాయంలో నూతన పద్ధతిలో పసుపు పంటను సాగు చేశారు. మంచి దిగుబడి వచ్చినా అనుకున్నంత లాభాలు రాలేదు. దీంతో ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలి అనుకున్నారు. ముఖ్యంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల గురించి తెలుసుకున్నారు. ఇందులో భాగంగానే పూల సాగును ఎంచుకున్నారు. అయితే వీటి సాగు వివరాలు, ప్రభుత్వ సబ్సిడీల గురించి ఉద్యాన శాఖ అధికారులను కలిసి తెలుసుకున్నారు. తన పొలంలో 1/2 ఎకరంలో పాలీహౌజ్ నిర్మించి అందులో 2 రకాల ఆర్కిడ్ పూలను సాగు చేస్తున్నారు. వీటితో పాటు బంతి, చామంతి, గెలైడియా, లిల్లీ, చాందినీ పూలను సాగు చేస్తున్నారు. ఆర్కిడ్ పూలను పూనా, బొంబాయికి ఎగుమతి చేస్తూ ఉండగా మిగిలిన పూలను స్థానికంగా ఉన్న వ్యాపారులకు అమ్ముతూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. నేను గత 6 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను. దీంట్లో నూతన పద్ధతిగా చేయడానికి కోసమని ఏ రకంగా చేస్తే బాగుంటుందని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సంప్రదించినప్పుడు వాళ్ళు పాలీహౌస్ ద్వారా ఇట్లా కల్టివేషన్ చేయొచ్చు అని చెప్పారు. నాకు ఏదైనా కొత్తగా చేయడానికి ఇంట్రెస్ట్ తోటి ఈ పాలీహౌస్ ఎంచుకొని 1/2 ఎకర్ శాంక్షన్ ఇచ్చారు గవర్నమెంట్. పాలీహౌస్ వేసుకొని కంప్లీట్ అయిన తర్వాత పువ్వులలో మన దగ్గర ఇంకేదన్నా కొత్తగా ఉన్న ఫ్లవర్ ఏదైనా తీసుకొద్దామని ఆలోచనతోటి పూణేకి వెళ్తే అక్కడ ఆర్కిడ్స్ అని వీటిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది యాక్చువల్గా సాయిలెస్ క్రాప్, మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుందని చెప్పేసి ప్లాంట్స్ ఎంచుకున్నాం. ఒక్కొక్క ప్లాంట్కి 45 రూపీస్ చొప్పున ఒక 20,000 ప్లాంట్స్ తీసుకొచ్చి 1/2 ఎకర్ ఏరియాలో సాగు చేస్తున్నాం. వీక్లీ ఒక 250 బంచెస్ వరకు దిగుబడి వస్తుంది. మంత్లీ ఒక 1000 వరకు దిగుబడి తీసుకోగలుగుతున్నాను. బయట ఓపెన్ ఫీల్డ్లో కూడా నేను చాలా రకాల ఫ్లవర్స్, మనకు రెగ్యులర్గా యూజ్ అయ్యేటి బంతి, చామంతి, గెలైడియా, తర్వాత లిల్లీ, చాందిని సీజనల్ క్రాప్ అట్లాంటి ఫ్లవర్స్ అన్ని పండిస్తూ మంచి దిగుబడి సాధిస్తున్నాను. నాకు ఈ ఫ్లవర్స్ బిజినెస్లో సాటిస్ఫాక్షన్ ఉంది. ఎవరైనా అంటే అన్ని సాంప్రదాయ పంటలే కాకుండా కొత్తదనంగా ఇటు సైడ్ కూడా వచ్చి చూడవచ్చు. బయట మార్కెట్లో కూడా డిమాండ్ ఉంది. అంత డిమాండ్ ఉన్నదానికి కూడా మనం సప్లై చేయలేకపోతున్నాం. పాలీహౌస్లో ఉన్న ఫ్లవర్స్ అన్ని డెకరేటివ్కే, స్టేజ్ డెకరేషన్స్కి వాడతారు. ఇవి ఈ ఓపెన్ ఫీల్డ్లో పండించే పంటలన్నీ మనం రెగ్యులర్గా పూజలకు కానీ దండలకి వాటికి ఉపయోగిస్తున్నారు. మనకు వాళ్ళకు ఆర్డర్స్ని బట్టి మనం ఎక్కడికన్నా సప్లై చేయగలుగుతాను. నాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే పూణే మార్కెట్ ఎక్కువ ఆర్డర్స్ తీసుకుంటున్నారు. ఈ ఆర్కిడ్ ఫ్లవర్స్ ఏంటంటే ఒక స్టిక్కి 50% ఫ్లవర్స్ ఓపెన్ కాగానే కట్ చేసి 20 స్టిక్స్కి ఒక బంచ్ లెక్కన కట్టి అమ్ముతాము. ఇప్పుడు ప్రజెంట్ రేటు మార్కెట్ రేటు సీజన్
350 రూపీస్ వరకు ఉంది. నార్మల్ స్టేజ్లో అయినా 250 రూపీస్ మినిమం వస్తుంది రేటు. బయట ఓపెన్ ఫీల్డ్లో ఉన్న ఫ్లవర్స్ అన్ని కేజీల లెక్కన ఉన్నాయి. ఆర్కిడ్లో పర్పుల్ ఒకటి, గ్రీన్ వైట్ అని 2 రకాలు ఉన్నాయి. పర్పుల్ వెరైటీకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇప్పటికీ నేను పెట్టి 6 ఇయర్స్ అయింది. దాంట్లో కరోనా వల్ల ఒక 3 ఇయర్స్ పోయినా కానీ 3 ఇయర్స్లో నేను దాదాపు రీచ్ అయిపోతున్నా. అంటే నేను పెట్టిన పెట్టుబడి నాకు రిటర్న్ వచ్చేసినట్టే. ఇంకా ముందు ఇంకా 7 ఇయర్స్ వరకు క్రాప్ వచ్చే ఛాన్స్ ఉంది. మిగతా వాటి పంటలతో పోల్చుకుంటే డబల్ ఇన్కమ్ ఉంది. కేఎఫ్ బయో ప్లాంట్స్ వాళ్ళు చెప్పింది ఏంటంటే 7 ఇయర్స్ వరకే క్రాప్ అని చెప్పారు. ఇప్పుడు మెయింటెనెన్స్ చూసి ఒక సైంటిస్ట్ ద్వారా మేము వాళ్ళ సూచనల మేరకు చేసిన విధంగా ఇంకా 7 ఇయర్స్ క్రాప్ వచ్చే విధంగా ఉంది. ఎప్పటికప్పుడు ప్రూనింగ్లు అట్లా మెయిన్ డిసీజెస్కు ఎప్పటికప్పుడు స్ప్రేలు కొట్టుకుంటూ న్యూట్రిషన్స్ అన్నీ చేంజ్ చేసిరు. దాని ద్వారా ప్లాంట్ గ్రోత్ బాగుంది. ఇప్పుడు ఇంకా 7 ఇయర్స్ అయినా వచ్చేలాగుంది. ఈ మామూలుగా మా పల్లెటూరులో అంటే వ్యవసాయం అనేది కొన్ని రకాల కూరగాయలు, జొన్న, సజ్జ, మక్క, ఇంకా వరి అట్లాంటివి పండిస్తారు. కానీ మా ఫ్రెండ్ నవీన్ డిఫరెంట్గా ఆలోచించి ఈ ఆర్కిడ్ ఫ్లవర్స్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఈ ఆర్కిడ్ ఫ్లవర్స్ని వేసి మంచి లాభాలు పొందుతుండు. ఈ ఆర్కిడ్ ఫ్లవర్స్ ఎక్కడా లేవు, మన డిస్టిక్లో ఎక్కడా లేవు, ఇక్కడనే ఉన్నాయి. అయితే చాలా కష్టపడతాడు, ఈ ఆర్కిడ్ ఫ్లవర్ గురించి చాలా కష్టపడతాడు. తన ఆర్థికంగా కూడా చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు. మంచి దిగుబడి వస్తుంది. నాకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాడు, ఆర్కిడ్ ఫ్లవర్స్ ఇట్లా ఉంటాయి, డిమాండ్ మంచిగా ఉంది, పూణే మార్కెట్ వరకు ఈయన సప్లై చేయగలుగుతుండు. దాని మార్కెటింగ్ ఇక్కడ ఉంటుందా అని చాలా డౌట్స్ ఉండే నాకు. కానీ ఇప్పుడు ఆయన చేసే విధానాన్ని ఈ ఉల్టా ఆయనకు ఇట్లా ఫోన్స్ వచ్చి కొరియర్స్ చేస్తుండు. ఇప్పుడు పూణేకి కానీ ముంబైకి కూడా సప్లై చేస్తుండు. చాలా బాగుంది. ఇప్పుడు చుట్టుపక్కల విలేజ్ వాళ్ళందరికీ ఒక ఆదర్శమైన మంచి ఈ విలువలతో కూడిన పంటలు వేసుకుంటా మంచి ఆదర్శంగా నిలుస్తుండు.